జెడ్పీలో బీసీలు డబుల్ 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలేనట. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి 33 జిల్లాల్లో ఇక జిల్లా పరిషత్ చైర్మన్లు దాదాపు 17 దాకా 17 పైనే బీసీలు చైర్మన్లు కాబోతున్నారు జిల్లా పరిషత్ చైర్మన్లో. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. ఉన్నత పదవుల్లో గణనీయంగా పెరగనున్న ప్రాతినిధ్యం ప్రస్తుతం 32 మందిలో 7గురే ఉన్నారట. 32 మందిలో 7గురే. ఈ 7గురిట్లల్లో మరి ప్రతిసారి పెరుగుతాయని చెప్పి మనం దీనికి లోతుగా డిస్కషన్ చేద్దాం. చదివిన తర్వాత పంచాయతీల్లో పెరిగేది కొద్ది శాతమేనా? స్థానిక సంస్థల్లో ఇప్పటికే 40% ప్రాతినిధ్యం. జిల్లాల వారీగా చూస్తే 30 నుండి 55%. చాలా చోట్ల జనరల్ స్థానాల్లోనూ బీసీల గెలుపు. పార్టీలే చొరవ చూపి 42% అవకాశం ఇస్తే భవిష్యత్తులో చట్టసభల్లో ఎక్కువ మంది బీసీలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ బీసీల మీద జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అట్లాగే మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఈ ఎంపీపీలు వీళ్ళంతా కూడా రిజర్వేషన్ ఇప్పుడు మరి ఏమొస్తుంది అనేటువంటిది చూస్తున్నారు. ఏం రావు, పాత ఏమున్నాయో గవ్వే ఉంటాయి. ఏదైతే జనరల్ ఉన్నాయో ఆల్ జనరల్ ఉందో ఆల్ జనరల్ 1-2 తగ్గి ఆ యూనిట్ ప్రాంతం, ఆ మండలం యూనిట్గా తీసుకున్నప్పుడు ఆ మండలంలో, ఆ జిల్లా యూనిట్గా తీసుకున్నప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికలు యూనిట్ జిల్లాగా తీసుకుంటారు. మున్సిపల్ ఎన్నికలు ఆ మున్సిపల్కి సంబంధించి తీసుకుంటారు. మండలం సంబంధించి ఎంపీటీసీలు, సర్పంచులు మండల యూనిట్గా తీసుకుంటారు. ఏ యూనిట్గా అయితే తీసుకుంటారో ఆ యూనిట్లో ఉదాహరణ ఒక మండలం ఉంది. ఆ మండలంలో ఒక 15 గ్రామాలు ఉన్నాయి. 15 గ్రామాలలో 5 గ్రామాలు జనరల్ ఉన్నాయి, ఆల్ జనరల్ ఉంది. ఆ ఆల్ జనరల్ తర్వాత మిగతా బీసీలు ఒక 7 ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కలిపి 3 ఉన్నాయి. మొత్తం 15లలో ఈ ఆల్ జనరల్ ఏదైతే 5 ఉన్నాయో అందులోకి వెళ్ళి మళ్ళీ ఒక 2 తగ్గి ఈ 7 ఉన్నటువంటి బీసీలు 9 అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకటి అటు ఇటు పెరుగుతుంటుంది. కాబట్టి బీసీలు ఎక్కడైతే రిజర్వేషన్ ఉన్నాయో అవి అట్లే ఉంచి ఇంకా 1-2 పెరిగే అవకాశం ఉంటుంది తప్ప బీసీలై ఎక్కడ చేంజ్ అయ్యే అవకాశం ఉండదు. ఏమున్నా ఓసీలు తగ్గే అవకాశం ఉంటుంది. రైట్, ఇది ఇలా కొనసాగుతుంది. తర్వాత ఇంకొకటి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఎట్లా అంటే ఇప్పుడు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అమలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అన్ని పార్టీలు దానికి సపోర్ట్ చేసినాయి. తెలంగాణలో బీసీ ఉద్యమం నడుస్తుంది. తెలంగాణలో ఉద్యమం స్టార్ట్ అయింది, అట్లాగే ఢిల్లీ దాకా పోయింది. ఈ తరుణంలో మరి ఆర్డినెన్స్ వస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా అంటే మనకు తెలిపేటువంటి సిచ్యువేషన్ కనబడతలేదు. ఇటు రిజెక్ట్ చేయకుండా అటు ఆమోదించకుండా బీజేపీ దొంగ నాటకాలు ఆడుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ కేంద్ర మంత్రులు ఏం నోరు మెదుపుతలేరు. నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నారా ఏం అర్థం కాని పరిస్థితి. ఇంకేమనంటే ముస్లిం రిజర్వేషన్లు అలా కలిసి ఉన్నాయి, అవి తీసేస్తే మేము తీసుకొస్తాం బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది వంకర మాటలు చెప్తున్నారు. సరే, ఈ విషయాన్ని పక్కకు పెడితే ఎట్లాగో బీసీ రిజర్వేషన్లు 42% రావు. ఇప్పట్లో ఈ ఎన్నికల ముందు వస్తాయి, మొత్తం మీద ఇవ్వాల్సిందే. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు రాకుండా పోతుంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే 90 రోజుల్లోనే ఎన్నికలు జరిపి రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు చేసింది. ఈ 90 రోజుల్లో జరపాలి కాబట్టి 42% రిజర్వేషన్ బీజేపీ ఇవ్వదు. ఇస్తే బీజేపీ నష్టపోతుంది అని తెలుసు కాబట్టి. అయితే ఇక్కడ మరి 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ దీని మీద వైఖరి ఏంటి, బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంది, బీజేపీ పార్టీ వైఖరి ఏంది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ కాంగ్రెస్ ఏమన్నది, ఇస్తే అధికారికంగా 40% ఆమోదం వస్తేనే ఓకే, లేదా 42% పార్టీ పరంగా ఇస్తారట. పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్తుంది. ఈ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తే నెక్స్ట్ ఈ బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ తన స్పష్టమైన వైఖరి చెప్తుంది.
వస్తే అధికారికంగా రావాలి, లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ తన వైఖరి ఏందో చెప్పడం లేదు ఇప్పటి వరకు. బీఆర్ఎస్ పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పలేదు, అస్పష్టంగా కూడా చెప్పలేదు. ఏం చెప్తుంది దొంగ తిరుగుడు సమాధానం? మేము ఈ 42% రిజర్వేషన్ల అంశం తెర మీదకి రాకముందుకే గత ఎన్నికల్లో బీసీలకు 42% కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినామని చెప్తుంది. రైట్, ఇస్తే ఇచ్చిండొచ్చు, మీకు దిక్కు ధీమలేక బీసీ నాయకులు దొరికిరేమో, అప్పుడు ఇచ్చిర్రేమో, ఓడిపోయే సీట్లలో ఇచ్చిర్రు. మన ఎంపీ ఎన్నికలలో మేము అందరికంటే ఎక్కువ బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినామన్నారు. గెలిచే సీట్లు అయితే బీసీలకు ఇద్దురా? గెలవమని తెలిసే బీసీలు వీళ్ళు గొర్రె లెక్క దొరికిరు అని చెప్పి బీసీలను ఆడుకున్నారు. బీసీలను వాళ్ళతోటి ఆడుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ బీసీల ఉసురు తలుగుతూనే ఉంది ఆల్రెడీ. బీసీల మీద కపట ప్రేమ చూపించింది. ఇప్పుడు దాన్ని మేము బీసీలకు ఎక్కువ ఇచ్చినని చెప్తుంది. బీసీ సోదరులు, బీసీ అంతా గమనిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని గొర్రెలు చేసేందుకు తయారయ్యారు బీసీలు. రైట్, ఇప్పటికి కూడా బీసీల మీద ప్రేమ చూపెట్టకుండా గతంలో ఇచ్చినామని చెప్తుంది, కానీ ఇప్పుడు ఇస్తారా సస్తారా చెప్తలేదు. కాబట్టి స్పష్టంగా లేకపోతే అస్పష్టంగా ఉంది. ఇక బీజేపీ అయితే వ్యతిరేకంగా ఉంది 40%. వీళ్ళేమో బీసీ ప్లస్ ఉన్నారు 40%కు, వీళ్ళు ఎటు కాకుంటున్నారు, వీళ్ళేమో వ్యతిరేకంగా ఉన్నారు బీజేపీలు. బీజేపీ రైట్. ఇక ఈ అంశం ఇట్లుంటే ఇంకొక అంశం తీసుకుందాం. మనకు తెలంగాణలో ఉండేటువంటి పార్టీలు ఏ పార్టీ ఎటువైపు అనేటువంటిది మనకు అర్థమైంది బీసీల మీద. ఇది క్లియర్ కట్గా ఇట్లుంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంశాన్ని ముందు తీసుకొచ్చిందో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ పరంగా అన్నప్పుడు వీళ్ళు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది, బీజేపీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తా అంటుంది. ఈ రాజ్యాంగం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది కాదు, వీళ్ళు పార్టీల పరంగా ఇవ్వాలి. పార్టీల పరంగా 42% ఈయనే ఒక దగ్గర ఇస్తాడు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఒక దగ్గర ఇస్తారు, బీజేపీ వాళ్ళు ఒక దగ్గర ఇస్తారు. బీజేపీ వాళ్ళు గెలిచే దగ్గర బీజేపీ వాళ్ళు ఇచ్చుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు గెలిచే దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచే దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఈయన ఇచ్చిన చోట ఈయన అయ్యాడు, ఈయన ఇచ్చిన చోట ఈయన అయ్యాడు. మొత్తం మీద మేము 42% ఇచ్చినామని అందరూ చెప్తారు. ఇప్పుడు ఒక దగ్గర జనరల్ ఉంది, ఆ జనరల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వాలనుకుంటుంది, బీజేపీ వాళ్ళు ఓసీకి ఇస్తారు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఓసీకి ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఓసీ ఉందో, ఆల్ జనరల్ ఉందో, అక్కడ కాంగ్రెస్ పార్టీ జనరల్ క్యాండిడేట్ని పెట్టినప్పుడు ఈ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బీసీ క్యాండిడేట్ని పెడతారు. అంటే ఇది కూడా గందరగోళంగానే ఉంది, రాజకీయంగా డిస్టర్బ్ అయ్యేటట్టే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అన్ని పార్టీలు కూర్చొని 42% అందరూ ఒకే చోట ఇవ్వాలి. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, కాన్స్టిట్యున్సీ ఉప్పల్లో లేకపోతే బోడుప్పలో గట్కేశ్వరో ఏదో ఒకటి ఉంది. అక్కడ బీసీకి అంటే జనరల్ అనేటువంటి స్థానంలో కూడా బీసీకి ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు తీర్మానం చేయాలి. అట్లా నిలబెట్టి పోటీ చేపిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది తప్ప, కాంగ్రెస్ ఇచ్చిన కాడ మేము ఎందుకు ఇస్తాం, బీజేపీ ఇచ్చిన కాడ మేము ఎందుకు ఇస్తాం, బీఆర్ఎస్ ఇచ్చిన కాడ మేము ఎందుకు ఇస్తామంటే మళ్ళీ బీసీలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఓడిపోయే సీట్లన్నీ బీసీలకు ఇచ్చి గెలిచే సీట్లన్నీ మళ్ళీ ఆల్ జనరల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీలు 42% పార్టీల పరంగా, అన్ని పార్టీలు 42% పార్టీల పరంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అది కూడా ఒకే చోట ఇవ్వాలి, అందరు అనుకొని ఇవ్వాలి, అన్ని పార్టీలు అనుకొని ఇవ్వాలి తప్ప నా ఇష్టం వచ్చిన చోట ఇస్తా అంటే అది ఇచ్చి కూడా వేస్టే.